హలో ఎవ్రీవన్, హవ్ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. కమింగ్ టు సెకండ్ వీక్ నామినేషన్స్ బిగ్ బాస్ 8 అనమాట. సో సెకండ్ వీక్ నామినేషన్స్ చూసారంటే మస్తు ఉందన్నమాట. జాతర రచ్చ చేశారు. కిరాక్ సీత అయితే మస్త్ అనిపించింది అండ్ విష్ణుప్రియ కూడా సూపర్ అనిపించారు ఇక్కడ. అండ్ ఇంకా వీడియో చూసే ముందు please like, share and subscribe to my channel. My channels are at present updates and BB8 reviews. అండ్ సెకండ్ వీక్ నామినేషన్స్ చూసేద్దాము. సెకండ్ వీక్ నామినేషన్స్లో టోటల్గా 8 మంది నామినేట్ అయ్యారు. అది లైవ్లో తెలుస్తుంది. అండ్ ఈరోజు నామినేషన్స్ ఎవరెవరు ఎలా చేశారో చూద్దాము. అండ్ సెకండ్ వీక్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి 3 చీఫ్లు ఉన్నారు కదా, నిఖిల్, నైనిక అండ్ యష్మి. ఇందులో పెద్ద క్లేన్ ఉన్నటువంటి యష్మిని బిగ్ బాస్ కాపాడుతారనమాట. తను నామినేషన్స్లో ఉండదు. అప్పుడు యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. అండ్ బిగ్ బాస్ అంటారనమాట, లైక్ సీత ఇంకా నువ్వు నామినేషన్స్ని స్టార్ట్ చేయి అన్నట్టు. నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ ఒక కండిషన్ పెడతారు. సో ఎవరైనా మీరు నామినేట్ చేసేటప్పుడు పెయింట్ని తీసి వాళ్ళ నెత్తి మీద పోసి వాళ్ళు నామినేట్ చేయండి అన్నట్టు చెప్తారు. సో అలానే చేస్తారనమాట. ఇంకా సీత నామినేషన్స్కి వచ్చేసరికి నిఖిల్ని అండ్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. నిఖిల్కి సమ్ రీజన్స్ చెప్తుంది. అదేమే నిఖిల్ పట్టించుకోకుండా ఓకే అన్నట్టు తీసుకొని నామినేట్ అవుతారు. అండ్ ప్రేరణ కొంచెం వాదిస్తుంది చెత్తబుట్టు గురించే, వాళ్ళ వాదనలు ఉంటాయన్నమాట. సో అది అయిపోతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది సోనియా సీతని నామినేట్ చేస్తుందన్నమాట. ఇది అన్నమాట మస్తు ఉంటుంది. ఇక్కడ చూసారంటే సోనియా వచ్చి కొన్ని రీజన్స్ చెప్తుంది. నీకు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ తెలియవు, కండిషన్స్ తెలియవు, ఏమీ తెలియవు, నీ అంతటే నువ్వే రూల్స్ పెట్టుకొని నువ్వే మాట్లాడతావు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ చీఫ్ని వెళ్ళి అడగవు అన్నట్టు సోనియా అంటుందన్నమాట. దానికి సీత ఘాటుగానే ఆన్సర్ ఇస్తూ, అవునమ్మా నాకు నొప్పి ఉంటే నేనే తీర్చుకుంటాను, కానీ నాకు నొప్పి ఉంటే నేనే మాట్లాడతాను, కానీ నేను వెళ్ళి నా చీఫ్కి చెప్పను. ఏదైనా తప్పు ఉంటే నా చీఫ్ నాకు చెప్తారు. నా చీఫ్ నాకు పర్మిషన్ ఇచ్చారు ఓకల్గా మాట్లాడడానికి. నీ చీఫ్ నీకు ఇవ్వలేదేమో కానీ నువ్వు వెళ్ళి నీ చీఫ్కి చెప్పుకుంటావేమో అన్నట్టు ఇంకా సీత చెప్తుందన్నమాట. మస్తు రిప్లై ఇస్తుంది. అక్కడ వాళ్ళిద్దరికి చాలా గొడవలు అయ్యి ఇంకా సీతని నామినేట్ చేస్తుందన్నమాట. అండ్ సీత నామినేట్ అయ్యేటప్పుడు ఇంకా వెళ్ళి పెయింట్ వేసుకునేటప్పుడు బొక్కలో క్లారిటీ అన్నట్టు అంటుందన్నమాట. సో అప్పుడు సోనియా అంటుంది, కొంచెం మాటలు కరెక్ట్గా మాట్లాడు సీత అన్నప్పుడు, నేను నిన్న అనలేదు, నన్ను నేను అనుకున్నాను బొక్కలో క్లారిటీ తొక్కలో క్లారిటీ అన్నట్టు, నేను నిన్న అనలేదు సోనియా అనేసి కొంచెం వాదిస్తుంది. అక్కడ సీత అయితే నాకు మస్తు అనిపించింది. ఎస్టర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్పారు కదా, సీత నువ్వు నాకు కనిపించట్లేదు, సీత నువ్వు ఫ్లాప్లో ఉన్నావు అన్నట్టు. ఇంకా ఈరోజు చూపించింది సీత ఏందో అనేసి. ఇంకా కమింగ్ టు విష్ణుప్రియ నామినేటెడ్ సోనియాని వచ్చి విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది అనమాట. ఇది కూడా సూపర్గా ఉంటుంది ఈ నామినేషన్ వీళ్ళిద్దరిది కూడా. ఇంకా విష్ణుప్రియ చెప్తుంది, సో లాస్ట్ వీక్ జరిగినటువంటి నిఖిల్ ఫ్రెండ్షిప్ ఇష్యూనే, నిఖిల్కి నీకు ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది, ఫస్ట్లో మీకు పడేది కాదు కదా అన్నప్పుడు ఇంకా సోనియా తప్పుగా అర్థం చేసుకొని అడల్టరేట్ జోకులు నా ముందర వెయ్యకు నాతో వెయ్యకు అంటుంది కదా. అప్పటికే విష్ణుప్రియ సారీ చెప్తుంది. సోనియా యాక్సెప్ట్ చేయదు. అది పెద్ద రచ్చ అవుతుంది. అండ్ నాగార్జున గారి ముందర వేరే విధంగా నువ్వు అట్లా అంటావు, ఇట్లా చెప్పినావు నా పైన, నువ్వు కనీసం నాతో వచ్చి ఒక సారీ కానీ ఒక ఇది కానీ అడగలేదు అంటే నేను ఇప్పటికీ చెప్తాను అది అడల్టరేట్ జోకే, నాకు నచ్చలేదు. అండ్ నువ్వు అలాంటి జోక్స్ వేయడానికి నేను నీకు అంత దగ్గర కాలేదు, నువ్వేం నా ఫ్రెండ్ కాదు అన్నట్టు అంటుంది. అవునా ఓకే అన్నట్టు ఇంకా విష్ణుప్రియ నీకు అర్థం కాదులే అన్నట్టు వదిలేసి లైట్ తీసుకుంటుంది. దెన్ సోనియా ఇంకొక మాట అంటుంది విష్ణుప్రియ అని, సో డ్రెస్సులు వేసుకొని ఒకరి ముందర నిలబడేటప్పుడు ఎట్లుండాలో నీకు తెలియదు, నువ్వు మాట్లాడతావు అంటే ఎవరికి ఆడ ఇబ్బందిగా ఉంది నేను డ్రెస్ సరిగ్గా వేసుకోకుండా, వాళ్ళు మాట్లాడతారు కానీ నువ్వెందుకు మాట్లాడతావు అంటుంది అనమాట. అండ్ సోనియా నామినేషన్స్ చూసారంటే మొత్తం కూడా తనకి పర్సనల్గా అటాక్ అయింది విష్ణుప్రియది ఒకటి. ఇంకా సీత నామినేషన్స్ అయితే చెత్త. అసలు ఆ చెత్తబుట్ట గురించి ఉంది కదా, అసలు సీతకి సోనియాకి ఏం జరగలేదు, కానీ విష్ణుప్రియ సీత ఫ్రెండ్స్ కాబట్టి సోనియా పక్కాగా వీళ్ళిద్దరికే వేస్తుందనేసి నాకు నిన్నే తెలుసు. సో అలానే వేసిందనమాట. ఇంకా అవన్నీ వీళ్ళిద్దరివి నామినేషన్స్ అయిపోయిన తర్వాత మన ఆదిత్య గారిది అండ్ అభయ్ నవీంది చూసారు అంటే
సో నువ్వు ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అభయ్ అనేసి అంటారు. సో దానికైతే నేను ఒప్పుకుంటాను అని చెప్పి అభయ్ నామినేట్ అవుతాడు. దెన్ శేఖర్ భాషని నామినేట్ చేస్తారు. శేఖర్ భాష కూడా నువ్వు ఇక్కడ మంచిగా ఉండట్లేదు, డిసిప్లైన్గా ఉండట్లేదు అన్నట్టు చెప్పినప్పుడు, సో ఇక్కడ శేఖర్ భాష అయితే నాకు బాగా నచ్చారు. ఓకే ఫైన్ ఓ అన్నట్టు ఉండి తర్వాత ఒక మాట అంటారు అన్నమాట. సో లైక్ నాకు నేను గుడ్డివాడినే కానీ ట్రైన్ అయినాను అనేసి, లైక్ మన రవితేజ గారి జోక్ ఇది. ఐ యామ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అన్నట్టు సూపర్గా అనిపించింది అక్కడ కళ్ళు మూసుకొని ఒకేసారికి కళ్ళు తెరవడంతో. దెన్ మణికంఠ నామినేషన్స్ వస్తుంది. మణికంఠ నామినేషన్స్ వచ్చినప్పుడు మణికంఠ సో ఆదిత్య గారిని నామినేట్ చేస్తారు అండ్ శేఖర్ భాషని నామినేట్ చేస్తారు. ఆదిత్య గారిని ఏమని చెప్పి నామినేట్ చేస్తాడంటే మణికంఠ లైక్ మీరు ఎవరితో కలవట్లేదు, ఎవరితో ఉండట్లేదు అన్నట్టు వేస్తారనమాట. అప్పుడు అంటారు నువ్వు ఇక్కడ నన్ను ప్రమోట్ చేస్తున్నావు కానీ నన్ను లైక్ నామినేట్ చేయట్లేదు, థ్యాంక్ యూ అన్నట్టు ఉంటారు. దెన్ శేఖర్ భాషని నామినేట్ చేసినప్పుడు ఒక స్వీట్స్ ఇస్తారు కదా, చెప్పాను కదా సండే ఎపిసోడ్లో వినాయక చవితి సందర్భంగా స్వీట్స్ ఇస్తారని. ఆ స్వీట్స్ విషయంలోనే సో నామినేట్ చేస్తారనమాట. స్వీట్స్ ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలి, సో క్లేన్ పెద్ద క్లేన్కి ఎక్కువ అన్నట్టు కాదు కదా, బట్ మీరు స్వీట్స్ తీసుకోబోయి పర్సనల్గా మీ ప్లేస్లో పెట్టుకుంటారన్నప్పుడు సో శేఖర్ భాష క్లారిటీ ఇస్తారు. అక్కడ ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి, ఒక టేబుల్ పైన పెడితే చీమలు వస్తాయేమో అన్నట్టు పెట్టాను, అది నువ్వు మేబీ వినకపోయిండొచ్చు, అది నా తప్పే అన్నట్టు శేఖర్ భాష యాక్సెప్ట్ చేసి నామినేషన్స్కి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇక వాళ్ళది నామినేషన్స్ అయిపోతాయి. సో అలా నామినేషన్స్ ఈరోజు జరుగుతాయన్నమాట. అండ్ ఇంకొకరు వచ్చి ఆదిత్యని ఇంకొకరు నామినేట్ చేస్తారు. నామినేషన్స్ కూడా సూపర్గా అనిపిస్తుంది అనమాట. అండ్ టుమారో నామినేషన్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో మీకు ఎవరికైనా ఏదైనా సజెషన్స్ నాకు ఇవ్వాలి అంటే మీరు ఇవ్వచ్చు. అండ్ సో ఎవరు ఎలా ఆడుతున్నారు ఈ బిగ్ బాస్ 8లో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీరు చెప్పండి. నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్ చాలామంది ఉన్నారు, బట్ నేను ఇప్పుడైతే చెప్పట్లేదు, ఇంకొన్ని రోజులు చూసి నా ఒపీనియన్ నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. My channel's names are at present updates and Big Boss 8 reviews. Stay tuned. Keep smiling always.